ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఉపయోగంలో ఉన్న శాసనసభ్యుడిగా మూడోసారి నేను ప్రజల ముందుకు వస్తున్నా. సో తప్పకుండా నేనైతే 100% నాకు మనస్ఫూర్తిగా నాకు అనిపించేది ఏదంటే 100% మనం న్యాయం చేశాం. ప్రజలకు ఏదైతే సర్వీస్ ఇవ్వాలనో ఆ సర్వీసు ఖచ్చితంగా ఇచ్చాము. సో తప్పకుండా వారందరూ మూడోసారి మళ్ళీ ఆశీర్వదిస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తా. సో తప్పకుండా ప్రజలు కూడా అదే భావిస్తారని చెప్పేసి నేనైతే భావిస్తా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అయినా సంక్షేమమైన ఏదైనా కూడా ఈ 5 ఏళ్ల కాలంలోనే 100% జరిగినాయని చెప్పేసి నేనైతే భావిస్తాను. సో భావించడానికి గల కారణం ఏమంటే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా నేను ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఇంటికి సంబంధించిన సమస్యను పరిష్కరించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ఎంత వాళ్ళకు ఉపయోగపడింది ఆ కుటుంబానికి అని చెప్పేసి మాకందరికీ తెలిసిన విషయం అన్నమాట. సో తప్పకుండా ఒక అనుభవపూర్వకంగా వచ్చిన ఇదే రిజల్ట్. సో తప్పకుండా ఒక మంచి రిజల్ట్ తోటి మూడవసారి ఎన్నిక కాపాడుతాను అని చెప్పేసి నేనైతే భావిస్తా. ప్రజలందరి ఆశీర్వాదము, దేవుడి ఆశీర్వాదము, తప్పకుండా నా శ్రేయోభిలాషుల అందరి ఆశీర్వాదము నాకు ఘనంగా ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తా. సో తప్పకుండా వారందరి ఆశీర్వాదంతో నేను మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మీ ముందుకు రాబోతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, సో మీరు అందరూ కూడా మళ్ళీ ఒకసారి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, సో తప్పకుండా మా పార్టీ కానీ మా రాష్ట్ర ఇప్పుడు కని విని ఎరగని విధంగా అంటే భారతదేశంలో ఎప్పుడు చూసినారు ఈ స్వాతంత్రం వచ్చిన నుంచి అన్ని సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలే ప్రదాతగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో డెఫినెట్గా మంచి రిజల్ట్ తోటి, ఎందుకంటే ఇన్ని సంక్షేమాలు చేసినా కూడా ప్రజలు పొరపాటు చేసినారనుకోండి, ఇంకా భారతదేశంలో కాదు కదా ప్రపంచంలోనే సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేయడానికి సాహసించరు. ఎందుకు చేసినా ఒకటే చేయకున్నా ఒకటేలే అనుకునే పరిస్థితికి వస్తారు. సో అందుకోసము ప్రజలందరూ కూడా అది తప్పకుండా నెత్తికి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా ఒక సంక్షేమ ప్రదాతకు వారికి ఉపయోగపడిన ప్రతి కుటుంబానికి ఉపయోగపడిన జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆశీర్వదిస్తారని, 175 సీట్లకు 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు అని చెప్పేసి నేనైతే గట్టిగా భావిస్తూ, సో తప్పకుండా ప్రజలందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ తప్పకుండా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి, మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అని చెప్పేసి మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. మీ రవీంద్రనాథ్ రెడ్డి.